నమస్తే బిగ్ టీవీ డిజిటల్ బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా మనం చూస్తున్నాం. ఇండియన్స్ పై ట్రంప్ ఆంక్షలు విధించారనే చెప్పుకోవాలి. ఎప్పుడైతే ట్రంప్ ఎన్నికల అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడో అప్పటి నుంచి కూడా ఇటు భారతీయులపై కానివచ్చు, అలాగే ఎవరైతే అమెరికాలో సిటిజన్షిప్ లేకుండా కానీ అసలైన ధృవీకరణ పత్రాలు లేకుండా ఎవరైతే నివాసం ఉంటున్నారో వాళ్ళందరి మీద కూడా ఇప్పుడు ట్రంప్ ఎఫెక్ట్ పడిందనే చెప్పుకోవాలి. ఇటు భారతీయుల గుండెల్లో కూడా ఒక్కసారిగా ట్రంప్ చేసిన నిర్ణయం దీని పట్ల గుబులు రేపుతుందని చెప్పుకోవాలి. ట్రంప్ ప్రకటనతో ఇటు లక్షల మంది గుబులు చెందుతున్నారు. అక్రమంగా ఎవరైతే అమెరికాకు వలస వచ్చారో వారందరినీ కూడా తిరిగి పంపించేందుకు ఇటు ట్రంప్ సర్కార్ సిద్ధమైందనే చెప్పాలి. వాటందరినీ పంపించేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన ఇప్పుడు కొన్ని లక్షల మందిలో గుబులు రేకెత్తిస్తోంది. సరైన పత్రాలు లేకుండా అమెరికాలో దాదాపు 1,40,00,000 మంది ఉంటారంటూ కూడా ఇటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంచనా వేశారు. వీరిలో భారతీయులు సుమారు 7,25,000 మంది ఉన్నారు. ఇటు మెక్సికో, సాల్వేడార్ ప్రజల తర్వాత ఎక్కువగా ఉన్నది ఇటు భారతీయులే. సో ఇప్పుడు భారతీయులపై కూడా ఈ ఎఫెక్ట్ పడిందనే చెప్పుకోవాలి. పదే పదే తన వైఖరిని ఇటు ట్రంప్ ఎన్నికల ముందు చెబుతూ వచ్చారు. ఇప్పుడు బాధ్యతలు చేపట్టాక వెంటనే అధికారిక ప్రకటన కూడా జారీ చేశారనే చెప్పాలి. ట్రంప్ అధ్యక్షుడిగా బైడెన్ ఉన్నప్పుడు గత ఏడాది వివిధ దేశాల మాదిరిగా 1,529 మంది భారతీయులు కూడా ఈ కారణాలతోనే స్వదేశానికి వెళ్లిపోవాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు ట్రంప్ రావడంతో మళ్ళీ పరిస్థితి ఇంకా తీవ్రమవుతుందనే కారణంతోనే ఇటు స్వదేశానికి వెళ్లిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు ట్రంప్ రావడంతో పరిస్థితి తీవ్రం అవుతుంది అంటూ కూడా ఇటు ఆందోళన మొదలైంది. మొత్తానికి ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం ఇటు భారతీయులపై చాలా ఎఫెక్ట్ పడిందనే చెప్పుకోవాలి. అక్కడైతే ఎవరైతే సిటిజన్షిప్స్ ఉన్నారో, అక్రమంగా ఎవరైతే వలస వెళ్లి అక్కడ జీవన ఉపాధి పొందుతున్నారో వాళ్ళందరినీ కూడా ఇటు ఏరవేసే పనిలో అయితే ఇప్పుడు ట్రంప్ సర్కార్ పడిందనే చెప్పాలి. దాదాపు 1,40,00,000 మంది అమెరికాలో నివాసం ఉంటున్నారు. వారిలో భారత్ కి సంబంధించిన వాళ్ళే 7.25 లక్షల మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇటు మెక్సికో, సాల్వేడార్ ప్రజలతో పాటు భారతీయులు కూడా ఇందులో ఉన్నట్లుగా కూడా ట్రంప్ సర్కార్ చెప్తోంది. ఒక యాప్ ద్వారా ఈ అప్లికేషన్స్ అన్నిటిని కూడా ట్రంప్ సర్కార్ ఇప్పుడైతే ఆపేసింది. ఇటు ట్రంప్ ఆర్డర్ ని బర్త్ రైట్ సిటిజన్షిప్ ని రద్దు చేస్తూ కూడా ఇప్పుడు ట్రంప్ సర్కార్ అయితే ఒక నిర్ణయం తీసుకుందని చెప్పుకోవాలి. సో మొత్తం మీద ఇప్పుడు గ్రీన్ కార్డ్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో అందరికీ కూడా ఇప్పుడు ట్రంప్ సర్కార్ ఒక ఎఫెక్ట్ ఇచ్చిందని చెప్పుకోవాలి. ఎవరైతే అక్కడ పిల్లలు చదువుతున్నారో, ఎవరైతే పిల్లలు అక్కడ పౌరసత్వం పొందారో వాళ్ళకు కూడా ప్రెసెంట్ అక్కడ అన్నిటిని కూడా ఏరవేసే పనిలో అయితే ట్రంప్ ఉందనే చెప్పాలి. ఇటు అమెరికా గెడ్డపై పుట్టిన ఇతర దేశాల వారికి కూడా జన్మతా లభించే పౌరసత్వాన్ని రద్దు చేయాలి అంటూ కూడా ఇటు ట్రంప్ అయితే ఉత్తర్వులు జారీ చేశారు. మరి ఈ నిర్ణయంతో ఇటు భారతీయులకు ఎక్కువ ఇబ్బంది కానుంది. ఇటు అమెరికా జనాభాలో కూడా దాదాపు 50 లక్షల మంది భారతీయులు ఉండడం కూడా ఇక్కడ 3వ వంతు మందిలో అమెరికాలో పుట్టిన వారు ఉన్నారు. మిగతా వారంతా కూడా వలసదారులుగా ఇటు ట్రంప్ సర్కార్ నిర్ణయించింది. మరి ఇప్పుడు తాత్కాలిక వీసాపై ఇటు అమెరికా వెళ్లి గ్రీన్ కార్డ్ కోసం వెయిటింగ్ లో ఉన్న వారికి కూడా పుట్టిన సంతానానికి అమెరికా సిటిజన్షిప్ లభించదు. అలాగే పిల్లలకు అమెరికా పౌరసత్వం లభించాలన్న ఉద్దేశంతో చాలా మంది భారతీయులు ఎవరైతే డెలివరీ అవుతారో ఆ డెలివరీ సమయం అంతా కూడా అమెరికా వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే అక్కడే వాళ్ళ పిల్లలు చదవాలి, అక్కడే వాళ్ళకి సిటిజన్షిప్ రావాలి అంటూ కూడా ముందుగానే అక్కడే డెలివరీ అయిన తర్వాత ఇండియాకు వస్తూ ఉంటారు. కానీ ఇకపై దీనికి కూడా ట్రంప్ సర్కార్ బ్రేక్ అయితే వేస్తుందనే చెప్పాలి. బిడ్డ తల్లి అమెరికాలో అక్రమంగా ఉంటున్నా తండ్రి అమెరికా పౌరుడు గాని చట్టబద్ధ శాశ్వత నివాసి గాని కాకపోయినా కూడా ఆటోమేటిక్ పౌరసత్వం రాదు. కాన్పు సమయంలో బిడ్డ తల్లి అమెరికాలోనే చట్టబద్ధంగా ఉన్నా అది తాత్కాలిక ప్రతిపాదికన అయినప్పుడు ఇక నుంచి పౌరసత్వం రాదు అంటూ కూడా ఇటు ట్రంప్ అయితే ఆంక్షల చూపించారు. మొత్తంగా ఇది ఇండియన్స్ పై ఆంక్షల ఎఫెక్ట్ అని చెప్పుకోవాలి. నాలుగు సంవత్సరాల గ్యాప్ తర్వాత వైట్ హౌస్ ను తిరిగి దక్కించుకున్న డొనాల్డ్ ట్రంప్ యునైటెడ్ స్టేట్స్ 47వ అధ్యక్షుడిగా జనవరి 20న ప్రమాణ స్వీకారం చేశారు. అదే వేదికపై ప్రపంచ దేశాలను ఉద్దేశిస్తూ సంచలన ప్రకటనలు చేశారు. పదవి చేపట్టిన మొదటి రోజే డజన్ల కొద్దీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకం చేసి చాలా మందికి షాక్ ఇచ్చారు.
వాటిలో ముఖ్యమైనది 1 బర్త్ రైట్ సిటిజన్షిప్ ను రద్దు చేయడం. దీనితో అమెరికా పౌరులు కానీ తల్లిదండ్రులకు జన్మించిన పిల్లలకు ఆటోమేటిక్ గా వచ్చే పౌరసత్వం రద్దవుతుంది. నిన్నటి వరకు అమెరికాలో పుట్టిన వారికి ఆ దేశ పౌరసత్వం వచ్చేది. ఈ ఉత్తర్వు ప్రకారం అమెరికాలో జన్మించిన బిడ్డ పౌరసత్వం పొందాలంటే కనీసం ఒక పేరెంట్ అయినా అమెరికా సిటిజన్ గా ఉండాలి, లేదంటే చట్టబద్ధమైన శాశ్వత నివాసి అంటే గ్రీన్ కార్డు హోల్డర్ అయి ఉండాలి, లేకపోతే అమెరికా సైన్యంలో సభ్యుడిగా అయినా ఉండాలి. అయితే అమెరికాలోకి అక్రమ ప్రవేశాలను వెంటనే నిలిపివేసే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనితో లక్షలాది మంది అక్రమ వలసదారులను తిరిగి వారి దేశాలకు పంపించే ప్రక్రియ ప్రారంభం కానుందని ట్రంప్ తన మొదటి ప్రసంగంలోనే స్పష్టం చేశారు. అయితే అసలు ఏంటి బర్త్ రైట్ సిటిజన్షిప్? యుఎస్ జన్మ హక్కు పౌరసత్వం ప్రకారం అమెరికన్ గడ్డపై జన్మించిన ఎవరికైనా సరే వారి తల్లిదండ్రుల పౌరసత్వం వలస స్థితితో సంబంధం లేకుండా ఆటోమేటిక్ గా యుఎస్ పౌరసత్వం లభిస్తుంది. ఈ నిబంధన 1868లో అమల్లోకి వచ్చింది. దీనితో అమెరికాలో జన్మించిన వారందరికీ అమెరికన్ పౌరసత్వం వచ్చింది. అయితే ఇప్పుడు ట్రంప్ సంతకం చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రకారం అది పూర్తిగా రద్దయింది. అయితే ట్రంప్ ఈ జన్మ హక్కు పౌరసత్వాన్ని అంతం చేయాలనుకుంటున్నారని తను మొదటి పదవీ కాలం నుండి స్పష్టంగా చెప్తూనే వచ్చారు. భారత్, చైనాతో సహా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల నుండి అమెరికాకు అధిక స్థాయిలో వలసలు పెరిగాయి. వీరంతా కలిసి అమెరికా వ్యవస్థను దోపిడీ చేశారని ట్రంప్ వాదిస్తున్నారు. అందుకే అధికారికంగా ప్రమాణ స్వీకారం చేయకముందే దీనిపై పని మొదలు పెట్టారు ట్రంప్. ఆ దేశ ఇమిగ్రేషన్ అధికారులు అక్రమ వలసలకు సంబంధించిన జాబితాను రూపొందించారు. ఇటీవలే ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఐసీఐ అమెరికాలోని అక్రమ వలసదారుల జాబితాను విడుదల చేసింది. అందులో 18,000 మంది భారతీయులను గుర్తించారు. ఐసీఐ గణాంకాల ప్రకారం మొత్తం 14,40,000 మందిలో 17,940 మంది భారతీయులను మొదటి విడతలో పంపించేయడానికి ఉత్తర్వులు ఇచ్చినట్లు తెలుస్తుంది. లెక్కల ప్రకారం చూస్తే గత 3 ఏళ్లలో ఐసీఐ ప్రతి సంవత్సరం సగటున 90,000 మంది భారతీయ పౌరులను చట్టవిరుద్ధంగా యుఎస్లోకి ప్రవేశించినట్లు గుర్తించింది. అయితే దశల వారీగా వీరందరినీ పంపించేందుకు ట్రంప్ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ బహిష్కరణను ఎదుర్కొంటున్న అన్రిజిస్టర్డ్ భారతీయుల్లో ఎక్కువ భాగం పంజాబ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల నుండి వచ్చినట్లు స్థానిక ఇమిగ్రేషన్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ చర్యలతో అమెరికాలో ఉన్న చాలా మంది తెలుగు వారికి టెన్షన్ పట్టుకుంది. అయితే ఇక్కడ చిన్న ట్విస్ట్ కూడా లేకపోలేదు. ట్రంప్ ఈ ఉత్తర్వుపై సంతకం చేసినప్పటికీ దాని అమలులో కొన్ని చట్టపరమైన అడ్డంకులున్నాయి. అంతేకాదు యుఎస్ రాజ్యాంగంలోని ఈ నిబంధనలను మార్చడానికి రాజ్యాంగ సవరణ కూడా అవసరం. ఈ ప్రక్రియ కూడా చాలా సుదీర్ఘమైనది, సవాలుతో కూడుకున్నది. ఒక విధంగా ఇది చాలా కష్టం కూడా. ఎందుకంటే అమెరికా రాజ్యాంగాన్ని సవరించడానికి హౌస్, సెనేట్ రెండింటిలోనూ 3/2 మెజారిటీ ఓటు అవసరం అవుతుంది. దీని తర్వాత రాష్ట్ర శాసనసభల్లో కూడా 3/3 ఆమోదం అవసరం. అయితే కొత్త సెనేట్లో ప్రస్తుతం ప్రతిపక్ష డెమోక్రాట్లకు 47 స్థానాలుండగా ట్రంప్ పార్టీ అధికార రిపబ్లికన్లకు 53 స్థానాలున్నాయి. అలాగే హౌస్లో చూస్తే డెమోక్రాట్లకు 215 స్థానాలు, రిపబ్లికన్లకు 220 స్థానాలు ఉన్నాయి. సో మెజారిటీ సాధించడం ట్రంప్ అనుకున్నంత సులువైతే కాదు. చారిత్రాత్మకంగా చూసుకున్నప్పటికీ యుఎస్ సుప్రీంకోర్టు చాలా సందర్భాల్లో జన్మ హక్కు పౌరసత్వాన్ని సమర్థించింది. 1898లో యునైటెడ్ స్టేట్స్ వర్సెస్ వాంగ్ కిమ్ ఆర్క్ అనే సంచలన కేసులో అమెరికన్ పౌరులు కాని తల్లిదండ్రులకు అమెరికాలో జన్మించిన బిడ్డను యుఎస్ పౌరుడని కోర్టు తీర్పిచ్చింది. దీన్ని బట్టి ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్కు వ్యతిరేకంగా చాలా సవాళ్లు ఎదురవుతాయి. సరైన సవరణ ప్రక్రియను అనుసరించకుండా రాజ్యాంగ హామీలను ఈ ఆర్డర్ అధిగమించలేని పరిస్థితి ఉంది. దీనికి కాంగ్రెస్ లో సూపర్ మెజారిటీ, రాష్ట్రాల్లో 3/2 ఓటు అవసరం. అయితే ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేసిన వెంటనే వలసదారుల హక్కుల న్యాయవాదులు ఆయన నిర్ణయంపై కోర్టులో దావా వేశారు.
ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అమెరికా రాజ్యాంగ ఆదేశాలు, కాంగ్రెస్ ఉద్దేశం, సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించిందని దావాలో ఆరోపించారు. ఏదేమైనప్పటికీ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ భారతీయులపై తీవ్ర ప్రభావం చూపుతుంది అనటంలో సందేహం లేదు. అమెరికాలో వేగంగా పెరుగుతున్న వలస జనాభాలో భారతీయ అమెరికన్ సమాజం కూడా ఎక్కువగానే ఉంది. 2024 నాటికి భారతీయ అమెరికన్లు 5.4 లక్షలకు పైగా ఉన్నారు. ఇది యునైటెడ్ స్టేట్స్ జనాభాలో 1.47% ఉంది. అధికారిక డేటా ప్రకారం దాదాపు 3/2 మంది వలసదారుల్లో 34% మంది అమెరికాలో జన్మించిన వారు. ఒకవేళ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రకారం ఈ విధానం మారితే తాత్కాలిక వర్క్ వీసాలు అంటే H-1B వీసా వంటి వీసాలు, గ్రీన్ కార్డుల కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న భారతీయ పౌరులకు జన్మించిన పిల్లలు ఇకపై అమెరికా పౌరసత్వం పొందలేరు. దీనితో యుఎస్లోని భారతీయ వలసదారులకు జన్మించిన లక్షలాది మంది పిల్లలపై ప్రభావం పడనుంది. వీరంతా ఆటోమేటిక్ సిటిజన్షిప్ ని కోల్పోతారు. ఇక ఇప్పటికీ చాలా కాలంగా గ్రీన్ కార్డ్ బ్యాక్లాగ్ లో ఉన్న భారతీయ వలసదారులకు కార్డు పొందడం మరింత ఆలస్యమవుతుంది. అయితే ఈ ఆర్డర్ వల్ల అమెరికాలో జన్మించిన పిల్లలకు బర్త్ రైట్ సిటిజన్షిప్ లేకపోతే 21 ఏళ్ల నిండిన తర్వాత వారి తల్లిదండ్రులను అమెరికాకు తీసుకురావాలనే పిటిషన్ను ఇకపై వేయలేరు. ఇది భారీ స్థాయిలో కుటుంబ విభజనలకు కారణమవుతుంది. అలాగే ఈ విధానంతో బర్త్ టూరిజం కూడా పూర్తిగా తగ్గుతుంది. కొందరు ప్రత్యేకంగా అమెరికా పౌరసత్వం కోసం అక్కడ పిల్లల్ని కనటానికే వెళ్తారు. ఇకపై అలా ప్రయాణించే వారికి ఈ ఆర్డర్తో చెక్ పడిందనే చెప్పాలి. మరోవైపు ఈ ఆర్డర్తో నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాలపై వెళ్లిన భారతీయ విద్యార్థులకు జన్మించిన పిల్లలకు కూడా అమెరికా పౌరసత్వం దక్కదు. నిజానికి అమెరికాలోని అంతర్జాతీయ విద్యార్థుల్లోని అతిపెద్ద సమూహాల్లో భారతీయ విద్యార్థులు ఒకరు. వీళ్లలో ఎక్కువ మంది టెక్నాలజీ, ఇంజనీరింగ్ రంగాలలో ఉన్నారు. అమెరికన్ ఇమ్మిగ్రేషన్ కౌన్సిల్ 2011 ఫ్యాక్ట్ షీట్ ప్రకారం అమెరికాలో బర్త్ రైట్ సిటిజన్షిప్ తొలగించడం అక్కడున్న వలసదారుల్ని మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరిని ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే ఇకపై అమెరికన్ తల్లిదండ్రులకు కూడా తమ పిల్లల పౌరసత్వాన్ని నిరూపించడం కష్టమవుతుంది. ఈ ఆర్డర్ వల్ల ఇప్పటి వరకు పౌరసత్వానికి రుజువుగా ఉన్న బర్త్ సర్టిఫికెట్లో అంశం సందిగ్ధంలో పడుతుంది. ఇప్పటి వరకు ఈ బర్త్ సర్టిఫికెట్లే అమెరికా పౌరసత్వాన్ని ధృవీకరించేవి. ఇప్పుడు వీటి స్థానంలో ఏం తీసుకొస్తారు? వాటి ప్రక్రియ అమలుపై ఎలాంటి ప్రకటన లేదు. మరి రాబోయే 4 ఏళ్ల పాలనలో ట్రంప్ ఈ అంశాన్ని ఎలా పూర్తి చేస్తారన్నది అస్పష్టంగా ఉంది. ఎప్పుడైతే ట్రంప్ అధ్యక్ష పదవికి చేపట్టాడో అప్పుడు ప్రెసెంట్ ఏదైతే అప్డేట్ ఇచ్చాడో భారతీయులకి సంబంధించి దానికి అప్పటి నుంచి కూడా ఇటు భారతీయుల్లో టెన్షన్ మొదలైందనే చెప్పుకోవాలి. పదే ఎప్పుడైతే ఎలక్షన్స్ స్టార్ట్ అయ్యాయో అమెరికాలో అప్పటి నుంచి కూడా ట్రంప్ ప్రతి సభలోనూ చెప్పుకుంటూ వచ్చారు, నాన్ ఇమ్మిగ్రెంట్ పీపుల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా తిరిగి భారత్కి పంపించేస్తాను, వాళ్ళ స్వస్థలాలకి పంపించేస్తాను అంటూ కూడా ట్రంప్ ప్రకటన చేశాడు. అప్పటి నుంచి కూడా ఇండియన్స్ కొంచెం భయపడుతూ వచ్చారు. కానీ ఎప్పుడైతే అధ్యక్ష పదవి చేపట్టాడో ఒక అధికారిక ప్రకటన అయితే రిలీజ్ చేశాడు ట్రంప్. ఇప్పుడు ఎవరైతే బర్త్ రైట్ సిటిజన్షిప్ రద్దు చేస్తూ కూడా ఇప్పుడు ట్రంప్ ఒక ఆర్డర్ ని పాస్ చేశారు. మొత్తానికి ఇప్పుడు ట్రంప్ చేసిన ఈ ఎఫెక్ట్ ఇండియన్స్ మీద చాలా భారీగా పడిందనే చెప్పుకోవాలి. సో చూడాలి మున్ముందు ఇంకా ట్రంప్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు ఇటు భారత్ కి సంబంధించి, అలాగే ఎవరెవరి మీద ఈ ఎఫెక్ట్ పడుతుంది అనేది కూడా వేచి చూడాలి.